ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. మనలో ఎంతమందికి ఉగాది ఎందుకు జరుపుకుంటారు అనే దానిపైన అవగాహన ఉంది అంటారు? ఈ వీడియోలో మనము ఉగాది ఎందుకు జరుపుకుంటారు, ఇంకా ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని తెలుసుకుందాం. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది. ఉగాది అంటే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండగ అని. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండేందుకు పంచాంగం శ్రవణాన్ని చేస్తారు. ఇప్పుడు ఉగాది విశిష్టత ఏంటో తెలుసుకునేద్దామా? చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని చాలామంది నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని, గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడి పడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా బైశాఖ్గా కూడా జరుపుకుంటారు. నౌ కమింగ్ టు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి తయారు చేయడానికి యూస్ చేసే రా మెటీరియల్ ఒక్కో భావానికి, ఒక్కో అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు ఇది చేదు, బాధ కలిగించే అనుభవాలకు ప్రతీకం. చింతపండు అంటే పులుపు, ఇది నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులను సూచిస్తుంది. పచ్చి మామిడికాయ ముక్కలు అంటే వగరు, ఇది కొత్త సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అనే దానికి ఇండికేషన్. చివరగా కారం, ఇది సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులను సూచిస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే లైఫ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. హాహా.